అందరికీ నమస్కారం అండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం ఉగాది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాం. చాలా బాగుండబోతుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉంటుంది. సరే, మన వృశ్చిక రాశిలో మీ రాశిలో నక్షత్రాలు ఏమున్నాయి, అంతేకాకుండా ఆదాయ వ్యయాలు, రాజభోజ్య అవమానాలు ఎలా ఉంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు మీ వృశ్చిక రాశిలో ఉన్నారు. సో ఇది వృశ్చిక రాశి ఫలితాలు చూసుకోవాలి. సో ఆదాయం 2, వ్యయం 14, అంటే బాగా ఖర్చులు కనిపిస్తున్నాయండి మీకు. అంతేకాకుండా రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదండి, బాగుంది. ఎంత బాగుంది, ఎందుకు బాగుంది, ఏం బాగుందో నేను చెప్తాను, తెలుసుకోబోతున్నాం. 12 రాశుల్లో ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి. 4 గ్రహాలు మెయిన్ ఇంపార్టెంట్ మారే కాబట్టి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీ రాశికి అంటే వృశ్చిక రాశికి మీ రాశిలోనే రవి బుధులు నవంబర్ నెలలో రవి బుధులుతో కలిసిన కుజుడు ఉండడం, ధైర్యంగా ఉంటారండి. మీ దాంట్లో ఆపరేషన్స్ చేసేవాళ్ళు డాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. ఏదైనా గురు ప్రభావం మీ రాశికి చాలా బాగుంది. అంటే అక్టోబర్ నవంబర్ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు గురు ప్రభావం ఉంటుంది. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ రాశి వారికి బాగుంది అని నేనైతే చెప్పగలను, ఖచ్చితంగా బాగుంది. ఎందుకంటే మీ రాశిలో 4th భావంలో ఉన్నటువంటి అర్ధాష్టమ శని మారాడు, ఇక్కడ అర్ధాష్టమ రాహు వచ్చాడు. సరే, ఆయన గురించి చెప్పుకుందాం. ఈ సంవత్సరం మొత్తం కూడా ధనం విషయంలో అంటే ఫైనాన్షియల్గా, ఆర్థికంగా అని ఉంటాం కదా, ఏమాత్రం ఇబ్బంది పడరు. ఇంకా చెప్పాలంటే మొండి బాకీలు ఏమైనా ఉన్నా, రావాల్సిన డబ్బులు ఏమైనా ఉన్నా మీకు వచ్చి తీరుతాయి. అంతే కదండి, ఎక్కడికి వెళ్ళినా సరే మీకు భోజన వసతులు, కూర్చోపెట్టి భోజనము, మిమ్మల్ని భోజనం పెట్టకుండా ఎవరు పంపరు. ఏదో ఒకటి భోజనం అంటే ఆకలి తీర్చేది, ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఖచ్చితంగా మీకు ఉంటాయి. అదేనా? అంతేకాదండి, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, కుటుంబంలో మీ పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా ఉంటాయి. ఉండడమే కాకుండా ముఖవర్చస్సు అద్భుతంగా ఉండడము, కంఠధ్వని బాగుండడము. అందుకనే గాయకులకి అసలు చెప్పవలసిన అవసరం లేదండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే వాళ్ళు బాగా పాడతారు, ప్రోగ్రామ్స్ వస్తాయి. విదేశాల్లో కూడా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా ధనం బాగా రావడము చాలా బాగుంటుంది. ధనమే కాకుండా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు కూడా బాగా ఉంటాయి. అంతేకాదండి, బాగా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల చాలామందికి మగవాళ్ళు పుట్టడానికి, పుత్ర సంతానం పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. బంగారం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చదువు బాగా రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ప్రయాణాలు చేసేస్తూ ఉంటారండి మీ రాశి వాళ్ళు, అద్భుతమైన ప్రయాణాలు చేయడము. అలాగే మీ తోబుట్టువులను కలవడము, మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా మారిపోతూ ఉండడం జరుగుతుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా కొత్త ఆలోచనలు మీ కార్యరూపం దాలుస్తారు. సహనంగా ఉంటూ, ఓపికగా ఉంటూ చాలా బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మీకు మాట తొందరతనం ఎక్కువ, అలాగే కోపం కూడా ఎక్కువ. కొన్ని మాటని పొదుపుగా వాడాలి. సరే, అది పక్కన పెడితే రాహు 4th భావంలో రాహు మంచివాడు కాదండి, కానీ ధనాన్ని ఇస్తాడు. కానీ అంత అదృష్టవంతుని మాత్రం చేయలేకపోతుంటాడు మిమ్మల్ని. కానీ మీకు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఉన్న మాతృభూమిని వదిలి మీరు విదేశ పర్యటన చేయవలసి వస్తుంది. అంతేకాదండి, 4th భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇంకా చింత ఎలా, భయపడాల్సిన అవసరం ఎలా, బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకి అంటే వ్యవసాయదారులకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా కలిసి వచ్చే అంశము. ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు. రాహు ప్రభావం చాలా బాగుంది. అంతేకాకుండా రాహు చాలా మంచి బ్రహ్మాండంగా మిమ్మల్ని విద్యలోనూ బాగా రాణించేట్టు చేస్తుంటాడు. కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు. మాతృప్రేమ మీకు బాగా ఉంటుంది. కొద్దిగా సహనంగా ఉండాలి. అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనడంలో సందేహం లేదు. అలాగే పంచమ స్థానంలో శని ఉంటాయి. పంచమ స్థానంలో శని టెన్షన్స్ పెడుతూ ఉంటాడు ప్రతి చిన్న విషయానికి. సంతానం విషయంలో కూడా కొద్దిగా చిన్న పురోగతి అంటాం కదా, డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి. ఏదైనా స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. సినిమా రంగం, చిత్రరంగ పరిశ్రమ, కళారంగం ఉంటాం కదా, అంటాం కదా, మధ్యాహ్నం కొద్దిగా చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందండి.
ఏదైనా సప్తమ స్థానం కూడా శని దృష్టి ఉంది అంటే ఏంటి? సప్తమ స్థానానికి శని దృష్టి మంచిది కాదండి. భార్యాభర్తల విషయంలో విభేదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అందరికి కాదు, వాళ్ళ జాతకాలు రీత్యా కొన్ని సందర్భాలు మాత్రమే. అంతేకాకుండా దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడానికి అవకాశం ఉంది. అది పెద్ద ప్రాబ్లమే కాదనుకోండి. తర్వాత అద్భుతంగా వస్తాయి, సంబంధాలు వస్తాయి, చేసేస్తారు. కానీ అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, మే నుంచి అమ్మ బాబోయ్ అంటామా? ఏం భయపడుతున్న అవసరం లేదు. ఎందుకంటే ఆయుర్దాయాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. కోర్టు కేసులు కానివ్వండి, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. అలాగే అనారోగ్య సమస్యలు దూరం పెడుతూ ఉంటాడు ఆయన. అలాగే అదృష్టవంతులుగా చేయడము, శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, అలాగే సేవకాజనాన్ని ఇవ్వడము, తలవంతలముగా వచ్చే ధనయోగాన్ని ఇవ్వడము, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండేది చేయడము, అదృష్టాన్ని మీకు కలిగించి తీరుతాడు. అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టమంలో ఇబ్బంది కలిగిస్తాడు అనుకుంటే నిజంగా చిన్న ఇబ్బందులు కలుగుతాయి ఫైనాన్షియల్ విషయంలో. కానీ ఇబ్బందులని కలిగించకుండా ఆయన కాపాడుతూనే ఉంటాడు. మీ గురుడే ద్వితీయాధిపతి భాగ్యస్థానంలోకి అక్టోబర్ నెలలో పరమోచ్చలో ఉంటాడు. కర్కాటక రాశిలో 5 degrees దగ్గర అద్భుతంగా ఉంటాడు. తర్వాత రిట్రాగ్రేషన్లో వస్తాడు అనుకోండి. ఏదైనా అక్టోబర్ నవంబర్ నెలలో మీకు మంచి గుర్తుండే నెలలో. కానీ జూలై నుంచి నవంబర్ నెల వరకు కూడా ఈ 5 నెలల్లో కూడా శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి కలిసి వచ్చే అంశం మాత్రం కాదు, అన్ని రాశుల వాళ్ళకి మంచి ఫలితాలు ఏమీ ఇవ్వరు. కొద్దిగా చిన్న తగ్గుముఖం పడతాయి ఫలితాలు. కానీ మీకు అక్టోబర్ నవంబర్ నెలలో గురుడు భాగ్యస్థానంలో రావడం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు జరుగుతాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఉంటుంది సరే, వాళ్ళకి బాగా ఉంటుంది. సిఏ, ఐసీడబ్ల్యూ అంటారు కదా, వాడికి బాగా సిఎంఈ అంటాం, ఐసీడబ్ల్యూ అని సిఎంఈ అంటాం, వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. అద్భుతంగా మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా ఈ 2 నెలలు కూడా 3 నెలలు కూడా మీరు ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ మీకు బాగా కలిసి వచ్చే అంశమే అని చెప్తాం. మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లోనూ షైన్ అవుతారు, సక్సెస్ అవుతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు చేసి తీరుతారు. ఎంత బాగుందండి. అన్నిటికంటే గొప్పది ఏంటంటే దశమస్థానంలో కేతు మంచివాడా? ఖచ్చితంగా మంచివాడే. సింహరాశిలో ఉంటూ ఆయన కేతువు దశమస్థానం ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది గురు ప్రభావం వలన. అలాగే కేతు ప్రభావం వలన రియల్ ఎస్టేట్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి బాగా కలిసి వస్తుంది. తర్వాత తెలిసి వస్తుంది అమ్మ బాబోయ్ అని. తర్వాత ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత, మీరే అధికారి, ఇంకా పై అధికారుల చేత మీకు సన్మానాలు జరగడము, సపోర్ట్ ఉండడము జరుగుతుంది. ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తున్నానండి, ప్రతిదీ కూడా ఆడవాళ్ళకు వర్తిస్తుంది. కేతువు దశమంలో ఉండడం గొప్ప అదృష్టమే. అందుకనే గణపతిని పూజించడం వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సరే, అది పక్క పెడితే లాభస్థానంలో రవిబుధులు ఉన్నారు. 11వ భావంలో రవిబుధులు అంటే ఎప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఉన్నారు. సో అది బాగానే ఉంటుంది, సక్సెస్ రేట్ బాగుంటుంది. బుధాదిత్య యోగంతో మీకు బాగా సక్సెస్ఫుల్గా, అంటే బుధాదిత్య యోగం రవిబుధులు కన్యారాశిలో ఉన్నారు కాబట్టి ఉంటుంది, సక్సెస్ రేటు బాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అనుకున్నంత లాభాలు మీ రాశి వారికి రాలేకపోవచ్చు అని చెప్పవచ్చు. శని దృష్టి 11వ భావంలో ఉండడం వలన. అంతేకాదండి, మీ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు రావచ్చు. ఏదేమైనా 11వ భావంని శని చూడడం వల్ల చిన్న ఇబ్బందులు కొంతమందికి ఉంటాయి. అనుకున్నంత ప్రాఫిట్స్ రాలేకపోవచ్చు. ఏదేమైనా మీ రాశి వారికి గురుబలం చాలా బాగుంది. అష్టమ స్థానంలో గురుడున్నా సరే ఆయుర్దాయాన్ని ఇచ్చి తీరుతాడు, ధనయోగాన్ని కల్పించి తీరుతాడన్న సందేహం లేదు. సో మీ రాశి వాళ్ళకి దశమంలో గురుడు రక్షగా ఉంటాడు. సో ఏదేమైనా ఈ విధంగా మీ యొక్క రాశి వారికి ఉంది. మీరు రెమెడీస్ ఏంటంటే, మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పూజించడం వలన, అంతేకాకుండా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వలన, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజించిన ఫలితం వస్తుంది. మీకు శుభాలు కలగాలి కాబట్టి, అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి కాబట్టి అమ్మవారి అభిషేకాలు చేసుకుంటూ తులసి చెట్టు దగ్గర కొద్దిగా దీపారాధన చేయడం వలన, విష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మీ రాశివారు, వృశ్చిక రాశి వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారన్న సందేహం లేదు. మీ రాశివారు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, అన్ని విధాలుగా మీకు
కలిసి రావాలని, కలిసి వస్తుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.